హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి రాబోయే 2 ఏళ్ళు ఒక పండగే మామ. ఎందుకంటే డార్లింగ్ నుంచి 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి పక్కా క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైన్గా వస్తున్న రాజాసాబు, రెండోది వైల్డ్ యాక్షన్తో వస్తున్న స్పిరిట్. ఒకటి మనల్ని భయపెట్టి నవ్వించే సినిమా అయితే, మరొకటి బాక్స్ ఆఫీస్ చేసి షేక్ చేసే వైల్డ్ కాప్ డ్రామా మామ. అసలు ఈ 2 సినిమాలు బడ్జెట్ ఎంత, సందీప్ రెడ్డి వంగ టార్గెట్ ఎంత, మారుతి ప్లాన్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం విత్ నంబర్స్. ఓకే. ఇక లేట్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది మామ. లేట్ చేయకుండా లెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్‌గా రాజాసాబ్ గురించి తెలుసుకుందాం మామ. రాజాసాబ్ గురించి చెప్పాలంటే సింపుల్ వన్ వర్డ్‌లో వింటేజ్ ప్రభాస్ హారర్ కామెడీ మూవీ మామ. మీకు తెలిసిందే ఇదంతా. ఇది 2026 సంక్రాంతికి వస్తుంది. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. జోనర్ అండ్ స్టైల్ చూద్దాం. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని మనం ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్ రోల్‌లో చూడబోతున్నాం. ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ. ప్రభాస్ లుక్స్ చూస్తుంటే 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' రోజుల నాటి వింటేజ్ ప్రభాస్ గుర్తొస్తున్నాడు. హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మారుతి గారు దీన్ని ఆయన మార్క్‌తో కామెడీ టైమింగ్ పీక్స్‌లో ఉంటుందని బయట టాక్ మామ. ఇక క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే సినిమాలో మాళవిక మోహన్ గారు, నిధి అగర్వాల్ మేజర్ హైలైట్. ఇంకా బాలీవుడ్ స్టార్ కీ రోల్ ఒకళ్ళు ప్లే చేస్తున్నారు. ఆయనే సంజయ్ దత్ గారు. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ వచ్చిన గ్లింప్స్‌తో, ట్రైలర్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. మెయిన్‌గా ఈ మూవీలో ప్రభాస్ గారు లుంగీ కట్టుకొని ఒక పాటగా డాన్స్ ఏస్తారంట మామ. అది మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటదని బయట ఫుల్ టాక్ అది. ఇక బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఎంతవరకు వసూలు చేస్తదో ఒకసారి చూద్దాం మామ. ఇక్కడే మెయిన్ మ్యాటర్ ఉంది మామ. యాక్చువల్‌గా అసలు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ బడ్జెట్‌తో తీద్దామని అనుకున్నారు. కానీ ప్రభాస్‌కున్న క్రేజ్‌కి మరియు పాన్ ఇండియా అప్పీల్ కోసం బడ్జెట్‌ని భారీగా పెంచేశారు. ప్రస్తుతం మనకు తెలిసిన ప్రకారం అయితే 400,00,00,000 బడ్జెట్. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అసలు వెనకడుగే వేయట్లేదంట. ప్రభాస్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటది. ఈ మూవీ టార్గెట్ వచ్చేసి నేనైతే 800-1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. అది కూడా చెప్తున్నా వినండి మామ. హిట్ టాక్ వస్తేనే, హిట్ టాక్ వస్తే కంపల్సరీగా 800-1000 కోట్లు అయితే కంపల్సరీ కలెక్ట్ చేస్తది. రీజన్ ఏంటో కూడా చెప్తా వినండి. ఇది జనవరికి 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. అంటే సంక్రాంతి హాలిడేస్ అది. ప్రస్తుతం ఇండియాలో హర్రర్ మూవీ, కామెడీ మూవీకి సంబంధించిన మూవీస్ చాలా హైలైట్ అవుతున్నాయి. మనం రీసెంట్‌గా తీసుకుంటే ఎగ్జాంపుల్ 'స్ట్రీ 2' అది చాలా హిట్ అయింది. ఏ రేంజ్‌లో హిట్ అయిందో అది మనందరికీ తెలుసు. 'రాజాసాబ్' గూడా అదే మార్క్‌లో, అదే లెవెల్‌లో ఉండబోతుంది కాబట్టి, ప్రభాస్ గారికి 800-1000 కోట్లు అనేది పెద్ద మ్యాటరే గాదు ఆయనకున్న క్రేజ్‌కి. సంక్రాంతి హాలిడేస్‌లో వస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్సు విచ్చలవిడిగా ఎళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్ళాలంటే కొంచెం ఎంటర్‌టైన్‌గా ఉండాలి. హర్రర్ కామెడీ ఇలాంటి మూవీస్ బాగా ఇష్టపడతారు. ఇంక మనందరికీ తెలిసిందే. నా గెస్ అని గాదు. ఎవరైనా సింపుల్‌గా చెప్పేయొచ్చు మామ. ఆయనకున్న క్రేజ్‌కి 800,00,00,000 నుంచి 1,000,00,000 అంటే అది పెద్ద మ్యాటరే కాదు. హిట్ టాక్ వస్తే. ఆల్రెడీ మనం ప్రీవియస్ మూవీస్‌లో గూడా చూసాము. ఇక నెక్స్ట్ మూవీ చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ చేస్తున్న మూవీ 'స్పిరిట్' మూవీ. ద డెడ్లీ కాంబో ఇది. 'వంగ ప్లస్ ప్రభాస్'. సందీప్ రెడ్డి 'వంగ' 'యానిమల్‌తో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే 'యానిమల్' సినిమాలోనే వైల్డ్ అనుకుంటే 'స్పిరిట్' అంతకు మించి ఉండబోతుందని, ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ వైలెంట్ కాప్ అని గూడా ఆల్రెడీ చెప్పేశారు. అండ్ ఇది నవంబర్ 23న హైదరాబాద్‌లో షూట్ గూడా స్టార్ట్ అయిపోయింది మామ. అది గూడా మెగాస్టార్ గారి చేతుల మీదుగా రీసెంట్‌గానే. ఇక క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే తెలిసిందే హీరోయిన్ గారు 'త్రిమ్చి డిమ్రి'. అన్నిటికంటే పెద్ద రూమర్ ఏంటంటే మామ ఈ మూవీలో డాన్లీ గారు ఉన్నారన్నారు. సందీప్ రెడ్డి వంగ గారేమో లేరని అంటున్నారు. బట్ ఎనీవే సందీప్ రెడ్డి వంగ గారు ఎవరు కూడా మూవీ గురించి ఎవరు కూడా లీక్ చేయాలని ఎవరు అనుకోరు. చూడాలి రిలీజ్ అయ్యే వరకు మనకు కూడా తెలియదు. అండ్ మెగాస్టార్ గారు కూడా ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్‌గా చేస్తున్నారని అంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. బట్ బట్ మెగాస్టార్ అయితే కొంచెం ఛాన్స్ ఉంది మామ. ఎందుకంటే మూవీ కూడా స్టార్ట్ చేయడం మెగాస్టార్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం. నాకెందుకో ఉన్నారని ప్రభాస్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది మామ. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. ఇక బడ్జెట్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ గారే చెప్పారు మామ. ఆల్రెడీ 300,00,00,000 వరకు ఖర్చు అవ్వచ్చని. అండ్ ఎందుకు పెడుతున్నా కూడా చెప్పారాయన. ప్రభాస్‌కున్న క్రేజ్‌కి 300,00,00,000 అనేది అది పెద్ద మ్యాటర్ కాదు. ఈజీగా రికవరీ చేయొచ్చని ఆయనే చెప్పారు. ఆయన మాటల్లోనే ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమా 2026 ఎండింగ్‌లో లేదా 2027 స్టార్టింగ్‌లో అయినా రావచ్చు మామ. ఇక నా ప్రిడిక్షన్స్ గురించి చెప్పాలంటే 2,000 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తాం మామ. ఎందుకంటే
ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఫస్ట్ డేనే 150 కోట్ల నుంచి 200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తదని. నార్త్ ఇండియాలో కూడా సందీప్ రెడ్డి వంగ గారికి మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ గారికి కూడా ఉంది. మనకు తెలుసు. ఈ రే ఈ రేంజ్ హైప్ ఉంటే, ఈ రేంజ్ ఈ రేంజ్ క్రేజ్ ఉంటే మాక్సిమం 'బాహుబలి 2' ఓపెనింగ్స్ వస్తాయి నార్త్‌లో. అందులో డౌట్ లేదు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఒకటే మామ. అన్ని మూవీస్ వేరు. 'స్పిరిట్' మూవీ వేరు మామ. ఈ సినిమాకున్న హైప్‌కి జస్ట్ హిట్ టాక్ వచ్చినా గాని ఈజీగా 1500 నుంచి 2000 కోట్లు అది చాలా ఈజీగా కొట్టేస్తారు మామ. పెద్ద కష్టపడి కూడా కాదు. జస్ట్ హిట్ టాక్ వచ్చినా చాలు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ప్రభాస్ గారిని పోలీస్ కాప్ రోల్‌లో చూడాలనుకుంటున్నారు. అది కూడా అసలు ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్‌లో చూస్తారంటే ఇక అసలు ఏ లెవెల్‌లో ఉంటదో ఇక ఒక్కసారి ఊహించుకోండి మామ. అది చెప్పడానికి కూడా లేదు. వేరే లెవెల్‌లో ఉంటది మామ ఇంకంతే. 100% డామ్ షూర్ అది. దాంట్లో డౌట్ కూడా లేదు. సో, ఫైనల్‌గా ఒక మాటలో చెప్పాలంటే మామ 'రాజాసాబ్' అనేది ఒక ఫ్యామిలీ ఆడియన్స్. ఇది లేడీస్‌ని టార్గెట్ చేస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేసే పర్సన్స్ ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్తారు ఫ్యామిలీతో. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదైతే సేఫ్ జోన్‌లోకెళ్ళాలని చూస్తది కంపల్సరీగా. కానీ 'స్పిరిట్' అలా కాదు మామ. ఇది కేవలం కలెక్షన్‌ల కోసమే కాదు. ఇది ఇండియన్ స్టార్డమ్స్‌నే ఆ వైలెన్సు మన ఇండియన్ సినిమా లిమిట్స్‌నే చేంజ్ చేసే సినిమా అవుద్ది మామ. ఖచ్చితంగా హిట్ టాక్ వస్తే మాత్రం. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ సినిమా నాకు తెలిసి 'బాహుబలి' రికార్డ్స్‌ని కూడా ఈజీగా బీట్ చేస్తది మామ. రికార్డ్స్ అన్ని తిరగరాస్తది. నేను అనుకోవడం అయితే వన్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా కూడా ఉండదు మామ రికార్డ్స్‌లో అయితే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మామ. సో ఫ్రెండ్స్, ఇది 'ప్రభాస్' అప్‌కమింగ్ మూవీస్ ఫుల్ డీటెయిల్స్. మీరు దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? సంక్రాంతికి వచ్చే 'రాజాసాబ్' కోసమా? లేక రికార్డులు బద్దలు కొట్టే 'స్పిరిట్' కోసమా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముఖ్యంగా 'స్పిరిట్‌లో' విలన్‌గా ఎవరుంటే బావుంటదో అది కూడా కామెంట్ చేయండి మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్, బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. జై రెబెల్ స్టార్.